సో ఇవన్నీ నేను తయారు చేసినవి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో చేశానని చెప్పాను కదా. సో ఇవి డిఫరెంట్ మోడల్స్ అనమాట. అసలు ఫినిషింగ్ చూస్తే అదిరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా. పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోకి అని చెప్పి నేను సైడ్ హ్యాంగ్ చేద్దామని చెప్పి అవి తయారు చేశాను. అండ్ మిగతావన్నీ దండలు అనమాట. ఈ ఊహలకి తగ్గట్టు ఎలా అయితే బాగుంటుంది, ఏ ఫోటోకి ఏ కలర్స్ అయితే బాగుంటాయి, ఎలా సెట్ అవుతుంది అని థింక్ చేసుకొని రెడీ చేసుకోండి. మేము కొంచెం వెంకటేశ్వర స్వామికి పూజలు ఎక్కువ చేస్తాం కాబట్టి సాటర్డే టైంలో ఆ అలంకరణ అనేది చేసుకుంటాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదా, అందుకోసం కొంచెం ఎక్కువ అలంకరణ అనేది చేస్తూ ఉంటాము. సో నార్మల్ టైంలో పైన ఒక ఫ్లవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద దండలు ఉంటాయి కాబట్టి ఫ్రేమ్స్కి చాలా నిండుగా ఉంటుంది. అండ్ పైన లోటస్ ఫ్లవర్స్తో ఒక దండలు కనిపిస్తున్నాయి కదా హ్యాంగ్ చేసి, అవి కూడా నేనే చేశాను అనమాట. ఒక పని ఉంటే దాని నుంచి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. దండలు వేస్తే ఫోటో ఫ్రేమ్స్ నిండుగా ఉన్నాయి, మరి పైన వెల్త్గా ఉంది అని చెప్పి ఆలోచిస్తే నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా మీరే ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగుందో మా దేవుడి మందిరం. మీకు నచ్చితే ట్రై చేసుకుని ఇంట్లో. బై బై.